శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. కుంభరాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే. మరి కుంభరాశి జాతకులకు కోటీశ్వరులు కాబోయే ముందు ఎలాంటి సంకేతాలు అనేవి కనిపిస్తాయి, మరి ఆ సంకేతాలు కనిపించినప్పుడు కుంభరాశి వారు ఏం చేయాలి, ఎలా వారి యొక్క జీవితంలో మార్పులను చూడాలి, అలాగే వాటిని ఎలా గుర్తించాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. అలాగే మీరు చేసే లైక్ కూడా మాకు మంచి సపోర్ట్గా ఉంటుంది మరియు ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. కుంభరాశి వారికి శని యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే కుంభరాశి జాతకులు వారి యొక్క జీవితంలోకి అదృష్టం అనేది రాబోతుందంటే కోటీశ్వరులు కాబోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా వీరు తెలుసుకుంటారు. అంటే ఖచ్చితంగా వారి యొక్క జీవితం చాలా బాగుంటుంది. శని యొక్క అనుగ్రహంతో కుంభరాశి వారు ఎప్పుడు కూడా వారి యొక్క జీవితంలో మంచి విజయాలను పొందుతారు. అదే శని కనుక వీరిపైన కోపించాడు అంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు పడేటువంటి కష్టాలు ఎవ్వరూ పడాలని కూడా చెప్పుకోవచ్చు. మరి అలాంటి వారి యొక్క కుంభరాశి వారికి వారి యొక్క జీవితంలోకి అదృష్టం అనేది వచ్చి వీరు కోటీశ్వరులు అవ్వబోతారు అనడానికి కూడా ముందుగా ఖచ్చితంగా కొన్ని సంకేతాలు అనేవి వస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎదుగుదల అనేది ఖచ్చితంగా కావాలి. అలాంటి ఎదుగుదల కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూనే ఉంటారు. మరి అలాంటి ఎదుగుదల కోసం ఎదుటి వారు చేసేటువంటి ఈ కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో వారి ఎదుగుదలకు సంబంధించినటువంటి లేదా వారి యొక్క అభ్యున్నతికి ఇంకా ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వాన్ని మరియు అభివృద్ధికి సంబంధించినటువంటి సంకేతాలు ఏ విధంగా వస్తాయి, అవి వచ్చినప్పుడు ఏ విధంగా మనం గుర్తించాలి, అలాగే వాటిని గుర్తించడం ద్వారా మనం ఇంకా చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, అలా చేయటం ద్వారా మనం ఏ విధంగా కోటీశ్వరులం అవుతాం, ఇదంతా కూడా ఇప్పుడు చూసేద్దాం. మన జీవితంలో ఎదగటానికి మనం పడేటువంటి కష్టం మనకి ప్రతిఫలంగా డబ్బు రూపంలో వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనిషి జీవితంలో ఎదగటానికి కావాల్సినటువంటి ముఖ్యంగా 70వ జీవితంలో సెటిల్ అయిపోతూ చాలా మంది డబ్బును సంపాదించే క్రమంలోనే ఉంటారు. ఎందుకంటే మనం సెట్ అవ్వడం అంటే మనం డబ్బు సంపాదించటమే. అందుకోసమే ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. మానవుడు మంచి ఉద్యోగం కోసం వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే వ్యాపార అభివృద్ధి కోసం అనేక రకాలుగా కూడా కష్టపడుతూ ఉంటారు. ఆ పడ్డటువంటి కష్టానికి సంబంధించినటువంటి ఫలితం అనేది పొందాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటి అంటే వారు చేసుకోవాల్సింది దైవ ఆరాధనతో పాటుగా దైవ ఆరాధన ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటారో ఈ కుంభరాశి వారికి ఊహించని విధమైనటువంటి సెటిల్మెంట్ అనేది వస్తుంది. ఆ సెటిల్మెంట్ వారి లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది అంటే వారి జీవితంలో వారిని ఎవరు కూడా ఎదిరించి వారి జీవితంలో వారి బారిన ఇంత బాగా సెటిల్ అవుతారా అని అనుకుంటారు. అదేవిధంగా వారి యొక్క జీవితం అనేది ముందుకు వెళ్తుంది. చేసే పనుల్లో ఎన్నో ఆటంకాలన్నీ కూడా దాటుకుంటూ వారు ఇప్పటి వరకు పనులు చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు వారి జీవితంలోకి కోటీశ్వరులు కావటానికి ముందుకు వచ్చే సంకేతాలు వస్తూ ఉంటాయి. కాబట్టి వారు ఖచ్చితంగా చేసే ప్రతి పనిలో ఈజీగా ఫిల్అప్ చేసి అంటే కంప్లీట్ చేసుకుంటారు అనమాట. ఇక అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి వారు ప్రతి పని కూడా ప్రతిదీ కూడా సులభతరం అయిపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వాళ్ళు కోటీశ్వరులు కావటానికి ఉన్నటువంటి అనటానికి సంకేతం ఏదైనా సరే వారి పనులు సాఫీగా వెళ్ళిపోవటం అని చెప్పి వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే వీరు చేస్తున్నటువంటి పనుల్లో ఎన్నో అడ్డంకులన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక మీ పనులు సాఫీగా సాగిపోతున్నాయో అప్పుడు మీరు కోటీశ్వరులు కాబోతూ ఉంటారు. అందువల్లే మీకు మార్గం శుభం అవుతుంది. కోటీశ్వరులు కావటానికి ముందుగా ఆర్థిక వనరులు పెరుగుతాయి, ఆదాయం నుండి పెరుగుతాయి. అంటే వీరు ఇప్పటి వరకు ఉద్యోగం చేస్తూ ఉంటే కనుక ఆ ఉద్యోగం ద్వారా వచ్చేటువంటి వీళ్ళకి ఇన్కమ్ అనేది కూడా ఇప్పుడు సడన్గా ఏం జరుగుతుందంటే వీరు కోటీశ్వరులు కావటానికి ముందుగా వీరికి ఏం జరుగుతుంది అంటే వీరికి ఓన్లీ జాబ్ కాకుండా జాబ్తో పాటుగా వీరు వేరే వ్యాపారం దిశగా అడుగులు వేయటం కానీ లేదంటే వీరి ఇంట్లో వాళ్ళు కానీ మీ బంధువు వర్గంలో కానీ వీళ్ళతో పాటు కలిసి వ్యాపారం చేద్దామని చెప్పి ప్రపోజల్స్ తీసుకురావటం కానీ ఇలా ఆదాయ మార్గాలు
సంకేతాలు అనేవి పెరగటానికి వీరికి దారులు తెరుచుకుంటాయి అన్నమాట. అలా తెలుసుకుంటూ ఉంటారు. ఇక వీరు చేసేటువంటి ఉద్యోగంతో పాటుగా వీరు వ్యాపారం మీద కూడా మీరు సంపాదించబోతున్నారు కనుక మీరు తెలుసుకున్నారు కదా, అంటే ఖచ్చితంగా వీరు ముందుకు వెళ్ళటానికి మార్గం దొరికింది అని అర్థం. అలా దొరికేటువంటి మార్గంలో వీరు చేసేది ఏంటి అంటే వీరు ఆ మార్గాన్ని జాగ్రత్తగా సుఖంగా చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ఈ మార్గాన్ని వీరు ఒడిసిపెట్టాలి. అలా ఒడిసిపెట్టి ఆదాయ మార్గాలు పెరుగుతాయి కాబట్టి, ఆదాయ వనరులు పెరిగాయి కాబట్టి, ఆదాయానికి సంబంధించినటువంటి దారులు తెరుచుకుంటాయి కాబట్టి ఆ దిశగా వీరు అడుగులు వేస్తూ వీరు ఎవరైతే హెల్ప్ చేయటానికి వచ్చారో వాళ్ళకి వీరు ఇంకా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం కొన్నిసార్లు మన ఇంట్లో చాలా మార్పులు చోటు చేస్తూ ఉంటాయి. అలాంటి మార్పులను మనం గమనించుకుంటూ ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలు అంటే చిన్న పిల్లలు ఉంటే కనుక చిన్నపిల్లలు దేవుళ్లతో సమానం అంటూ ఉంటాం. ముఖ్యంగా ఆడపిల్లలైతే కనుక శ్రీ మహాలక్ష్మి అంటూ ఉంటాం కదా. మన ఇంట్లో మనం పని చేసుకుంటూ ఉంటాం కానీ సడన్గా ఒక ఆడపిల్ల పరుగులు పెట్టుకుంటూ మన ఇంట్లోకి వచ్చేస్తుంది. గల్లు గల్లుమంటూ గజ్జల చేత నిండు గాజులతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆంటీ అంకుల్ అని మాట్లాడుతూ ఉంటారు చిన్నపిల్లలు. మీరు ఎప్పుడైనా గమనిస్తే కనుక ఇదంతా ఎక్కువ శాతం గ్రౌండ్ ఫ్లోర్స్లో ఉండే వాళ్ళల్లో జరుగుతూ ఉంటుంది. అలా వాళ్ళ ఇంట్లోకి ఎవరైనా ఆడపిల్ల పరుగున వచ్చి, అది సంధ్యా సమయంలో అంటే సాయంత్రం పూట పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, అలా ఆడుకుంటున్న టైంలో ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు. అలా కనుక మీ ప్రమేయం లేకుండా, మీ పిలవకుండానే, అసలు మీకు ఎటువంటి సంబంధం లేకుండా, ముఖ్యంగా మీకు తెలియనటువంటి ఆడపిల్లలు పరిగెత్తుకుంటూ కనుక మీ ఇంట్లోకి వచ్చేస్తారు అనుకోండి, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతోందని అర్థం. అలా వాళ్ళు వచ్చి ఇంట్లోని ఎక్కడో ఒక చోట దాక్కోవాలి అంటే ఇల్లంతా తిరిగేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతోంది అని మీకు సంకేతం ఇచ్చినట్టు అనమాట. దాని మీద జాగ్రత్తగా ఒడిసి పెట్టుకోవాలి. ఇక లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఈవినింగ్ టైమ్స్లో అంటే సంధ్యా సమయంలో చేసేటువంటి పూజ లక్ష్మీదేవికి చాలా ప్రీతి. ఆమెకు చక్కగా రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించండి. ఇక ఎర్రని పూలతో పూజ చేయండి. ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ప్రీతి పాత్రంగా మనం చేసుకుంటున్నట్ల అన్నమాట. ఇక వీలైనప్పుడల్లా కలువలతో పూజించండి. ఇలాంటి సంఘటనలు జరిగినాయి అంటే ఖచ్చితంగా మీరు లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటూ ఉండాలి. అలా చేస్తే కనుక మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. తద్వారా మీరు కోటీశ్వరులుగా కావటానికి మార్గం ఓపెన్ అవుతుంది అని చెప్పి ఎంతో కోరిక ఉంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం అంటే వీరు కోటీశ్వరులు కాబోతున్నారు అనటానికి సంకేతం దొరుకుతుంది. అది ఇలా ఉంటే కనుక ఇప్పటి వరకు మీరు విజయం వైపు వెళ్ళటం కోసం చేసిన ప్రయత్నాలన్నీ సఫలం అయిపోతాయి. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చేసినా కూడా మీకు అసలు ఎక్కడ కూడా దారి అనేది దొరకట్లేదు. ఇక ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ కణ అవసరం, మేము మాత్రం ముందుకు వెళ్ళలేము, మేము డబ్బు సంపాదించలేము, విదేశాలకు వెళ్ళలేము అనుకుంటున్న టైంలో మీరు ఊహించని విధంగా ఎవ్వరూ ఒకరు చెయ్యి అందించినట్టుగా మీరు ఎక్కడెక్కడ అయితే ఈ విదేశాలకు వెళ్ళటానికి సంబంధించినటువంటి అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవటానికి అన్నట్టుగా మీకు హెల్ప్ చేయడానికి ఒక పర్సన్ వస్తారు. వాళ్ళు వచ్చి మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగించడంతో పాటు వీరు ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రదేశంలో వీరు విదేశాలకు వెళ్ళటానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడటంతో ఇవన్నీ జరిగి మీరు విదేశాలకు వెళ్తారు. అలా వచ్చి చక్కగా మీరు విదేశీ యానం చేయటం వల్ల కూడా అక్కడ మీరు 3 సంవత్సరాలు వెళ్ళి ఉద్యోగం చేసుకొని వస్తే చాలు అనుకునేది కాస్త 5 ఏళ్ల వరకు మీరు చక్కటి అగ్రిమెంట్ జరగటం, వీసా కూడా ఇలా ఊహించనిగా జరిగిపోతూ ఉంటాయన్నమాట. అదంతా కూడా ఈ కుంభరాశి వారికి సంబంధించిన వారికి జరుగుతుంది. అంటే వీరు కోటీశ్వరులు కావటానికి ముందు వచ్చేటువంటి సంకేతాలను గుర్తించాలి. మరి ఇలాంటి సంకేతాలు వచ్చినప్పుడు మనం చేయవలసిన ముఖ్యమైనటువంటిది మొట్టమొదటి పని ఏంటి అంటే, మొట్టమొదటిసారిగా పని కేవలం మీరు దాన ధర్మాలు చేయటం, అలాగే గోశాలకు వెళ్ళి గోమాతకు చక్కగా వ్రాసను తినిపించటం, ఇంకా చెప్పాలి అంటే పెరుగన్నంలో చక్కగా వీరు బెల్లం ముక్క పెట్టి తినిపించటం, ఇంకా గోమాతకు ఏవైతే పెడితే వారు బాగా ఇష్టంగా తింటుందో అవన్నీ కూడా పెడుతూ ఉండాలి. కొంతమంది అయితే గోమాతకి ఇష్టమైనవన్నీ కూడా పెట్టడానికి వీరు పడదు కాబట్టి, వాళ్ళకి వీలు పడదు కాబట్టి చక్కగా ఏం చేస్తారు అంటే బియ్యం నానబెట్టేసి బెల్లం ముక్క వేసి పెడుతూ ఉంటారు. కొంతమంది గోశాలకు వెళ్ళి ఎంతో కొంత చక్కగా మీరు కనుక సేవ చేస్తారా అంటే కనుక మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి మీరు మార్గం తెరుచుకుంటుంది, మార్గం సుగమం అవుతుంది, ఇక ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇక డోర్స్ అంటే వెల్ డోర్స్ కానీ ఇక అన్నీ ఓపెన్ అవుతాయి అని సంకేతాలు. మీకు వచ్చినప్పుడు వెంటే కనుక గోసేవ చెయ్యండి. ఇక అక్కడ చిన్న అడ్డంకులు ఏవైనా ఉంటే కూడా తొలగిపోతాయి, మీరు కోటీశ్వరులు అవుతారు. ఇక మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.